వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 7 పర్యాయాలుగా గెలుస్తూ వస్తోన్న కుప్పం నియోజకవర్గంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడిని ఓడించి తీరతామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరిన తర్వాతనే ఈ ప్రచారం తెరపైకి రావటం గమనార్హం. చంద్రబాబు నాయుడుకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం ఉండగా ఆయన రెండో నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరో 3 నెలల్లోపే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బాహాటంగా మొదలు పెట్టలేదు. రహస్యంగా ఆయన కొందరు అభ్యర్థులను ఎంపిక చేసి ఆ జాబితాను పక్కన పెట్టుకున్నారేమో తెలీదు. అటు టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తి కాలేదు. అది జరిగితేనే ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీ చేస్తుందో తెలుస్తుంది. అప్పుడు టీడీపీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ వేగం అందుకుంటుంది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంతో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పార్టీకి బలమున్న మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. చంద్రబాబు నాయుడు రెండో నియోజకవర్గం గురించి ఆలోచించడమే ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమవుతోంది. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు 1983లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తన మామ పెట్టిన టీడీపీలో చేరారు. 1989 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంపై నమ్మకం లేక కుప్పం నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. అప్పటి నుండి 2019 వరకు వరుసగా 7 సార్లు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచే గెలుస్తూ వస్తున్నారు. రాబోయే ఎన్నికలు వరుసగా ఆయనకు కుప్పంలో 8వ ఎన్నికలు అవుతాయి. ఈసారి మాత్రం కుప్పం నియోజకవర్గంలో తన విజయం అంత తేలిక కాదని చంద్రబాబు అనుమానిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం మరో నియోజకవర్గం వేటలో పడ్డారని పార్టీ వర్గాల సమాచారం. కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబుకు నమ్మకం సన్నగిల్లడానికి కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైన సందర్భంలోనూ కుప్పంలో చంద్రబాబు గెలిచారు. కాకపోతే ఆ తర్వాతనే కుప్పంలో సమీకరణాలు మారిపోతూ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పంను మున్సిపాలిటీని చేశారు. అదేవిధంగా కుప్పం రెవెన్యూ డివిజన్ అయ్యింది. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. హంద్రీనీవా నుండి కుప్పం కాలువలకు నీటిని అందించే ప్రాజెక్టు కూడా సాకారం కాబోతోంది. గతంలో లేని సంక్షేమం అందటమో, గతంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తో తెలియదు కానీ కుప్పం ప్రజల ఆలోచనల్లో మార్పొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఇది టీడీపీ నాయకత్వానికే కాదు చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చింది. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదాన్ని అందుకున్నారు. ఈ నినాదంపై చర్చ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబులో కంగారు మొదలైంది. 7 సార్లు కుప్పంలో గెలిచిన చంద్రబాబు ఏనాడు కుప్పంలో పట్టుమని ఒక్కరోజు ఉన్నది లేదు. అక్కడ ఆయనకంటూ ఒక ఇల్లు లేదు. అటువంటిది స్థానిక ఎన్నికల్లో పార్టీ పతనం తర్వాత 3-4 నెలలకు ఒకసారి కుప్పం వెళ్లడం మొదలుపెట్టారు. అలాగే ఇంటిని కట్టుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడిని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించేస్తుందని చెప్పలేం కానీ ఆ ప్రమాదం అయితే ఉందని చంద్రబాబు నాయుడే భయపడుతున్నారని తేలిపోయింది. ఆ భయానికి ఆయన కుప్పానికి తరచుగా వెళ్లటం మొదలుపెట్టారు. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎప్పుడూ లేని ఈ పనులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే టీడీపీ దగ్గర సమాధానాలు లేకపోవచ్చు. కానీ చంద్రబాబు మనసులో మాత్రం వీటికి సమాధానాలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. కుప్పం నియోజకవర్గంలో ఏమైనా తేడా జరిగే అవకాశం ఉందన్న ఆలోచనతోనే ఎందుకైనా మంచిదని చంద్రబాబు రెండో నియోజకవర్గం ఎంచుకునే పనిలో పడ్డారని అంటున్నారు. చూశారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.